ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం శ్రీధర్ చౌహాన్ గారు. నమస్కారం అండి. అయితే మనం ముందుగా మన జిల్లాలో ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్న యాసంగి పంటలు ఏమున్నాయి, మరి ఈ పంటల్లో ఎరువుల వాడకంలో గుర్తుపెట్టుకోదగ్గ ప్రధాన అంశాలు ఏమున్నాయి, వీటి గురించి చెప్తారా? జిల్లా యందు ప్రధానంగా సోయా అడుగున శనగ పంటను ప్రధానమైన పంటగా సాగు చేస్తూ ఉంటాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే 1,00,000 ఎకరాల పైన సోయాబీన్ ఉంది మనకి. అందులో 70-80% అంతా కూడా శనగ పంట కిందకే కన్వర్ట్ అవుతుంది. తర్వాత మిగిలిన పంటల విషయానికి వస్తే జొన్న, ఆవాలు, కుసుమ, గోధుమ, కొంత కూరగాయల పంటలు, ఇవి మనకి ప్రధానమైన పంటలుగా చూస్తూ ఉన్నాము. ఎరువుల యాజమాన్యంలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాలు వచ్చేసి, ముందు వాళ్ళ సాయిల్ హెల్త్ కార్డ్ యొక్క స్టేటస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళ నేలల్లో ఉన్న ఎరువుల మోతాదు లేదా దాని యొక్క సారవంతం ఏ రకంగా ఉంది, అందులో నత్రజని కానీ, భాస్వరము, పొటాషియం, ఈ పోషకాల లభ్యత ఏ రకంగా ఉంది, సూక్ష్మధాతు లోపాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత చౌడు సమస్య ఏమైనా ఉన్నదా, ఈ అంశాల మీద వాళ్ళకి కొంత పరిజ్ఞానం ఉంటే ఈ రసాయనిక ఎరువుల వాడకం మీద పెట్టే ఖర్చుని మనం కొంత ఆదా చేసుకోవచ్చు. తర్వాత యాసంగి పంట అయినా లేకపోతే మొదటి వానాకాల పంట అయినా పంట సాగులో సేంద్రియ ఎరువుల వాడకం అనేది వాళ్ళు తప్పనిసరి చేసుకుంటే అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. జిల్లాలో పశువుల కొరత కానీ లేదా సేంద్రియ ఎరువుల లభ్యత, ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యలు చూస్తూ ఉన్నాం కాబట్టి, కానీ వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమి యొక్క సారవంతం పెరగడము, నేలలో నీళ్ళ నింకించుకునే గుణం పెరగడము, భూమి లోపల ఈ మైక్రోబ్స్కి సంబంధించిన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయితేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది, దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సేంద్రియ ఎరువుల వాడకం కూడా వాళ్ళు వాళ్ళ యాజమాన్యంలో భాగం చేసుకోవాలనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం ఈ యాసంగి పంటల్లో ముందుగా శనగ గురించి మాట్లాడుకుందాం. ఈ శనగ పంటను సాగు చేస్తున్నప్పుడు ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టాలా, దీని గురించి చెప్తారా? శనగ పంటలో బాగా మాగిన పశువుల ఎరువు అయితే 1 ఎకరానికి 2 టన్నుల దాకా అవసరం పడుతుంది. నత్రజనికి సంబంధించిన ఎరువు ప్రధానంగా యూరియా వాడుతుంటారు కాబట్టి 1 ఎకరానికి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి మనకి యూనివర్సిటీ ఇచ్చిన సిఫారసు అనమాట. అయితే చాలామంది రైతులు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో పోతారు కాబట్టి 1 ఎకరానికి శనగ సాగు చేసుకునే రైతు అయితే 50 కిలోల డిఏపి లేదా 20-20-0-13 అనే ఇంకొక ఎరువు ఉందండి. ఇది కూడా 1 ఎకరానికి 1 బ్యాగ్ వాడాల్సిన అవసరం ఉంది. అయితే డిఏపి వాడినా లేదా 20-20-0-13 వాడినా కూడా అందులో పొటాషియం లేదు కాబట్టి మళ్ళీ 15 కిలోల పొటాషియాన్ని అదనంగా దాంట్లో చేర్చుకోవాలి. శనగ సాగులో చాలామంది అంటే రైతులంతా కూడా ఈ పశువుల ఎరువు వాడడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, కొరతగా ఉంది, వాడడము అలవాటు లేకుండా అయిపోయింది. సోయా చిక్కుడు అడుగునే సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఈవెన్ శనగలో వాడవలసిన ప్రధానమైన ఎరువులు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాడట్లేదు. అందువల్లే మనకి చీడపీడల సమస్యలు ఇవన్నీ రావడము, దిగుబడి తగ్గిపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి రసాయనిక ఎరువులు వాడడము అంటే అనివార్యం అధిక దిగుబడి కావాలనుకుంటే. అందులో ఈ శనగ లాంటి పంటలు అంటే ఎందులో అయితే ఈ మాంసకృతుల ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో, అంటే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందో, అందులో సల్ఫర్ ధాతు యొక్క అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే శనగ సాగు చేసే రైతులకు కానీ లేదా మిగతా నూనె గింజ పంటలు సాగు చేసే రైతులకి మేము చెప్పే సిఫారసు ఏంటంటే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఈ భాస్వరపుకు సంబంధించిన ఎరువులు వాడుకునే అవకాశం ఉంటే అందులో 16% మనకి భాస్వరం ఉంటుంది. తర్వాత ఇంకొక 13% మనకి గంధకం కూడా ఉంటుంది. ఈ గంధకం అనేది ప్రోటీన్ డెవలప్మెంట్కి, ప్రోటీన్ కాంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఎలిమెంట్ కాబట్టి ఈ ఆయిల్ సీడ్స్ కానీ లేకపోతే సోయా చిక్కుడు, శనగ లాంటి ప్రోటీనియస్ క్రాప్స్ అన్నింటిలో కూడా మనకి సల్ఫర్ ఒక ఇంపార్టెంట్ ధాతువు. కాబట్టి చాలామంది రైతులకి ఇంకొక సూచన ఏంటంటే 50 కిలోల డిఏపితో పాటు లేదా వేరే సిఫారసు చేసిన ఎరువులతో పాటు 8-12 కిలోలు నీటిలో కరిగే వాటర్ సల్ఫర్ గంధకము ఎరువును కూడా అదనంగా వాళ్ళు వేసుకోగలిగితే మంచిదండి. తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సూక్ష్మధాతు లోపాల విషయానికి వస్తే శనగలో జింక్ లోపం అనేది చూస్తూ ఉంటాము. ఎదుగుదల లోపించడము, చిట్టి ఆకులు ఏర్పడము, కణుపుల మధ్య దూరం తగ్గిపోవడము లేదా కాలిపోయిన మచ్చలు ఏర్పడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము ఈ జింక్ లోపం వల్ల. అందులో ప్రధానంగా ఉదజని సూచిక ఏ నెలల్లో అయితే 8.5 కన్నా ఎక్కువగా నమోదవుతుందో ఈ జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని రైతులకు ఇచ్చే సిఫారసు ఏంటంటే 1 ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటు లేదా లోప లక్షణాలు కనబడ్డప్పుడు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని నీటిలో కరిగి స్ప్రే చేసుకోవడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటే మనం దీన్ని అదుపులో పెట్టవచ్చు. తర్వాత 2వ సూక్ష్మధాతు లోపం వచ్చేసి మనకి ఇనుము. దీనివల్ల లేత ఆకులన్నీ కూడా పసుపు రంగులో మారిపోయి ఎండిపోయి రాలిపోతాయి.
అయితే ఎక్కడైతే భూమి లోపల సున్నపు నిల్వలు ఎక్కువ ఉంటాయో అందులో ఈ ఇనుప ధాతు లోపాలు మనకు కనబడే అవకాశం ఉంది. తర్వాత ఉదజని సూచికను దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడైతే 8.5 కన్నా ఎక్కువగా ఉదజని సూచిక ఉంటుందో అక్కడ ఇనుప ధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంది. అందుకని ఈ ఇనుప ధాతు లోపం వచ్చినప్పుడు రైతులకు ఇచ్చే సిఫారసు ఏంటంటే లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది లేదా ఐరన్ సల్ఫేట్ అంటాము. ఇందులో 1 గ్రాము సిట్రిక్ యాసిడ్ లేదా నిమ్మ ఉప్పు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనము ఫోలియా స్ప్రే చేసుకోగలిగితే ఇనుప ధాతు లోపాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. తర్వాత మూడవ మూలకం వచ్చేసి గంధకం. ఈ గంధకం లోపం ఏర్పడ్డప్పుడు మనకి లేత చిగురంతా కూడా హరిత వర్ణాన్ని కోల్పోయి తర్వాత మొక్క అంతా కూడా పసుపు రంగుకి మారిపోతుంది. అయితే ఎక్కడైతే ఈ నేలలో 8 ppm కన్నా తక్కువగా గంధకం ఉంటుందో ఈ జనరల్గా సల్ఫర్ లోపము లేదా గంధకం లోపము మనం చూస్తూ ఉంటాము. అయితే గంధకం లోపాన్ని సవరించడానికి ఎకరానికి 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకపు ఎరువును వాడుకోవడం వల్ల మనం దీనిని సవరించుకోవచ్చు. ఇక శనగ పంట గురించి చెప్పిండ్రు, గట్లనే మరి జొన్న పంట గురించి కూడా చెప్పుకుంటారు. ఈ జొన్న పంటలో ఎసుంటి ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారు. యాసంగి రబీలో జొన్న సాగు చేసుకునే రైతులు ఒక ఎకరానికి మాగిన పశువులు తీసుకుంటే 3 నుంచి 4 టన్నుల దాకా వేయవలసిన అవసరం ఉంది. సూటి ఎరువుల రూపంలో తీసుకుంటే సుమారుగా మనకి 90 నుంచి 100 కిలోల యూరియా అవసరం పడుతుంది. ఈ యూరియాని కూడా 2 దఫాలుగా వేయాలి. సగం వచ్చేసి మనకి అంటే 50 కిలోలు వచ్చేసి దుక్కి చేసుకొని పంట మొలిచే సమయంలో వేసుకోవడము. తర్వాత ఇంకొక 50 కిలోలు వచ్చేసి పంట పూత రాకముందు అంటే సుమారుగా 50 నుంచి 55 రోజుల సమయంలో వాడుకోవడం మంచిది. తర్వాత జొన్న సాగు చేసుకునే రైతులు సుమారుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 26 నుంచి 30 కిలోల మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులను దుక్కి చేసుకునే సమయంలో వాడుకుంటే వాళ్ళకి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి. ఇక అట్లనే గోధుమ పంటలో అధిక దిగుబడికి సూచించే ఎరువులు అట్లాగే వాటి మోతాదు గురించి కూడా చెప్తారా? గోధుమ పంట మన జిల్లాలో తీసుకుంటే కొంత ట్రైబల్ బెల్ట్లో ఉంది. తర్వాత కొంతమంది సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. గోధుమలు అధిక దిగుబడి రావాలన్నా కూడా సుమారుగా 4 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు అవసరం పడుతుందండి. తర్వాత సిఫారు చేసిన ఎరువుల విషయానికి వస్తే 100 నుంచి 105 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 26 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవి 3 ప్రధానమైన పోషకాలు మనం అందియాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఒక ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను మన ఎరువుల రూపంలో వేసుకుంటే మంచిది. సిఫారు చేసిన నత్రజనిని ఒక దఫా కాకుండా మొత్తం 3 దఫాలుగా వేయాల్సిన అవసరం ఉంది. సిఫారు చేసిన మొత్తం ఎరువుని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఒక దఫాకి 35 కిలోలు. అయితే 35 కిలోల యూరియా మనం దుక్కి చేసుకునే సమయంలో పంట మొలిచాక 30 నుంచి 35 రోజుల సమయంలో, తర్వాత ఇంకొక 35 కిలోలు 50 నుంచి 55 రోజుల సమయంలో అంటే పూత స్టార్ట్ అయ్యే ముందు ఈ 3 దఫాలుగా ఈ గోధుమ పంటలో ఈ నత్రజనికి సంబంధించిన ఎరువులు అందులో ముఖ్యంగా యూరియాను మనం వాడుకోగలిగితే మంచి దిగుబడి సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే గోధుమ పంటలో కూడా జింకు అనేది ఒక ప్రధానమైన లోపంగా ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. గోధుమ పంటలో జింక్ లోపం వల్ల ఈ నేలంతా కూడా పసుపు రంగులో మారిపోయి పెలుసుగా తయారైపోయి విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్న 18 మండలాలలో సుమారుగా 60 నుంచి 70 మండలాలలో కూడా జింక్ లోపంగా ఉన్నట్టు మనకి నిర్ధారణ అయింది. రైతులంతా కూడా యాసంగి పంటలు సాగు చేసుకునే క్రమంలో జింకును వాళ్ళ యాజమాన్యంలో భాగంగా వాళ్ళు పెట్టుకోవడం అనేది మంచిదండి. ఇక అదే మొక్కజొన్న పంట సాగు చేసినప్పుడు రైతులు ఎరువుల్ని ఎంత మేరకు వాడాలా, ఎంత మోతాదులో వాడాలా వాటి గురించి తెలంగాణ గవర్నమెంట్ చెప్పినట్టు యాసంగి పంట కాలంలో కొంత మొక్కజొన్న ఏరియాని తక్కువ చేయమని అయితే చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది రైతులు మొక్కజొన్న మీద ఉన్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి అలాంటి రైతులు వాళ్ళ ఎరువుల యాజమాన్యంలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఒక 3 నుంచి 4 టన్నుల మాగిన పశువుల ఎరువులు దుక్కిలో వేసుకుంటే మంచిదండి. తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువు మనం కాంప్లెక్స్ అంటే యూరియా రూపంలో తీసుకుంటే సుమారుగా 175 కిలోల యూరియా అవసరం పడుతుంది. ఈ 175 కిలోల యూరియా కూడా ఒక దఫా కాకుండా మొక్కజొన్న పంటలో 3 దఫాలుగా వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి దఫాలో 55 నుంచి 60 కిలోల యూరియాని మనం వాడవలసిన అవసరం ఉంది. ఇక్కడ దుక్కి చేసుకునే సమయంలో పంట మోకాలు ఎత్తుకు పెరిగిన దశలో పంట పూత చేరుకునే ముందు ఈ 3 దఫాలుగా ఈ సిఫారసు చేసిన ఎరువులను అందరూ ముఖ్యంగా యూరియాను వాడవలసిన అవసరం ఉంది. తర్వాత ఒక ఎకరం మొక్కజొన్న సాగు చేసుకునే రైతులు సుమారుగా 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 50 నుంచి 55 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయవలసిన అవసరం ఉంది.
అయితే జొన్న, మొక్కజొన్న లాంటి పంటలో ఈ సిఫారసు చేసిన పొటాష్ ఎరువులను ఒక దఫా కాకుండా 2 దఫాలుగా యూరియాతో పాటు మనం కలిపి అప్లై చేసుకుంటే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ రకంగా చేయవలసిందిగా చెప్తా ఉన్నాము. తర్వాత మొక్కజొన్న పంటలో కూడా మిగతా పంటల లెక్కనే జింక్ సల్ఫేట్ ఒక ప్రధానమైన పోషకంగా మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల కూడా దిగుబడిలో చాలా వ్యత్యాసం వస్తూ ఉంది. అందుకని తప్పనిసరిగా ఒక ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని వాళ్ళ ఎరువుల యాజమాన్యంలో భాగం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. చివరగా చెప్పుండ్రి, ఈ ఆవాలు, కుసుమ పంట సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడికి ఎసుంటి రసాయనిక ఎరువులు వాడాలి, అంటే వాడదగిన రసాయనిక ఎరువులు ఏమున్నాయి? అయితే ఆవాలు, కుసుమ పంట జిల్లాలో పెద్ద ఏరియాలో విస్తీర్ణంలో లేకున్నప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ తీసుకుంటే శనగ పంటకి ఇవి మంచి ప్రత్యామ్నాయ పంటలుగా చెప్తా ఉన్నాము. ఆవాల పంట సుమారుగా 90 నుంచి 105 రోజుల పంట కాలము. అందులో కూడా అంటే మిగతా పంటల లెక్కనే ఒక దఫా కాకుండా 2 దఫాలుగా ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా నత్రజనికి సంబంధించిన ఎరువులను వాడాలి. ఆవాల పంటల విషయానికి వస్తే 2 నుంచి 3 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు సుమారుగా 55 నుంచి 60 కిలోల నత్రజని వాడవలసిన అవసరం ఉంది. ఈ నత్రజని కూడా మొదటి దఫాగా అంటే దుక్కి చేసుకునే సమయంలో అందులో సగము అంటే 25 నుంచి 30 కిలోలు, తర్వాత ఆవాల పంట పూత వచ్చే ముందు అంటే సుమారుగా 55 నుంచి 60 రోజుల సమయంలో ఇంకొక 25 నుంచి 30 కిలోల ఎరువులు, ముఖ్యంగా నత్రజని ఎరువులు యూరియా రూపంలో వాడవలసిన అవసరం ఉంది. తర్వాత ఇది కూడా నూనె గింజ పంట, అందులో దీనికి సల్ఫర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 26 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ 2 ఎరువులను కూడా మనం దుక్కి చేసుకున్న సమయంలో వేసుకుంటే జిల్లాలో అధిక ఆవాల దిగుబడి సాధించే అవకాశం ఉంది. కుసుమ పంట విషయానికి వస్తే ఇంతకుముందు ఆవాల పంటలో లాగానే కుసుమ పంట కూడా ఒక నూనె గింజ పంట. అయితే ఆవాల పంటకు లేకపోతే మిగతా శనగ పంటకు కావాల్సినంత నత్రజని దీనికి అవసరం లేనప్పటికీ కూడా ఈ ప్రధానమైన పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాషియం 3 కూడా ఈ మొక్కలకి అందించగలిగితే మంచి దిగుబడి వస్తుంది. జిల్లాలో సారవంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే కుసుమ సాగు పంటకి సుమారుగా 25 నుంచి 30 కిలోల యూరియా 2 దఫాలుగా ఈ పంటకి వేయాల్సిన అవసరం ఉంది దుక్కి చేసుకునే సమయంలో. తర్వాత కుసుమ పంట 40 నుంచి 45 రోజుల సమయంలో అంటే దాని తర్వాత పూతకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ 2 దశలలో 25 నుంచి 30 కిలోల యూరియాతో పాటు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 15 నుంచి 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ 3 పోషకాలను మనం సమపాలలో వేసుకోగలిగితే కుసుమ పంటలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. చాలా సంతోషం శ్రీధర్ చౌహాన్ గారు. ముఖ్యంగా ఈ యాసంగి పంటలలో అధిక దిగుబడికి చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యము, వాటి పద్ధతుల గురించి చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరైతే వివిధ యాసంగి పంటల్ని సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు మా శ్రోతలకి ముచ్చట్ల ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.